ఆర్ యు రెడీ? గిన్నె అనుభవం గుండా వెళ్తున్నావా? 2, గిన్నె అనుభవం గుండా వెళ్తున్నావా? మన రెండో పాయింట్, గిన్నె అనుభవం గుండా వెళ్తున్నావా? బైబిల్ గ్రంథంలో గిన్నె అన్న దానికి సాదృశ్యం ఏంటంటే 75% ఎక్కడ గిన్నెలు కనబడినా ఆ గిన్నెలు దేనికి సాదృశ్యం అంటే ఓన్లీ 75%, 75% శోధనలకు, వేదనలకు, కన్నీరుకు, ఇబ్బందులకు సాదృశ్యం. 25% మాత్రమే దీవెనలకు, ఘనతకు, గొప్పతనానికి సాదృశ్యం. బైబిల్ గ్రంథంలో గిన్నె అన్న మాట ఎక్కడ కనబడినా 75% దేనికి సాదృశ్యం? ఇబ్బంది, కన్నీరు, దుఃఖానికి. కానీ 25% దీవెనకి. ఇప్పుడు ఇటు చూద్దాం. నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. గట్టిగా, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. ఆ గిన్నెలో ఏముందో ఎవ్వరూ చెప్పలా, కానీ మన ఊహా చిత్రం మాత్రమే. ఆ గిన్నె నేను తాగనయ్యా, అయినా నువ్వు తాగమన్నావు కనుక తాగుతా. ఆ గిన్నెలో దేవుని యొక్క ఉగ్రత ఉంది, ఆ గిన్నెలో శాపం ఉంది, ఆ గిన్నెలో పాపం ఉంది, ఆ గిన్నెలో రోగం ఉంది, ఆ గిన్నెలో అపవిత్రత ఉంది. నువ్వు తాగమంటున్నావు, తాగుతా. నీ ఇష్టమే జరగాలి, నా ఇష్టం కాదు. తాగాడు. దేవుని బిడ్డలారా, ఆ ఉగ్రత గిన్నె తాగాడు, ఆ శాపం యొక్క గిన్నె తాగాడు, ఆ రోగం యొక్క గిన్నె తాగాడు, ఆ నింద యొక్క గిన్నె తాగాడు. నిన్ను నన్ను చూసి, నా బిడ్డలారా మీరు త్రాగొద్దు, నేను తాగేశా. దీవెన ఆ గిన్నెలోనిది మీరు తాగండి. నూతన నిబంధన అయిన రక్తమును తాగండి. ఈ ఆశీర్వాదపు గిన్నెని తాగండి. ఘనత గిన్నెను తాగండి. రక్షణ అనే పాత్రను తాగండి. ఆ పాత్రలో ఉన్న రక్షణను తాగండి. కానీ నువ్వు నేను అప్పుడప్పుడు కొన్ని గిన్నెలు తాగాల్సి వస్తుంది. శ్రమలనే గిన్నెలు, ఇరుకు అనే గిన్నె, కన్నీరు అన్న గిన్నె. మనం అనుకున్నది జరగదు, అటువంటి గిన్నెలు తాగాల్సి వస్తుంది. కానీ మర్చిపోవద్దు, యేసయ్య సియూపి తాగాడు. అంటే ఏంటి? సియూపి అంటే ఏంటమ్మా? కప్పు. అమ్మ, యేసయ్య కప్పు తాగాడు. అంటే కప్పు తాగాడంటే కప్పు తాగాడని కాదు, కప్పులో ఉన్నది తాగాడని అర్థం. మళ్ళీ దానికి మళ్ళా యేసయ్య సియూపి కప్పు తాగాడు. ఆయన కొరకు CROWN ఉంచాడు, క్రౌన్ ఉంచాడు. ఎవరైతే కప్పు గుండా వెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా క్రౌన్ గుండా వెళ్తారు. వాళ్ళు ఎవరైతే గిన్నెను తాగుతారో వాళ్ళు నిశ్చయంగా ఘనతను పొందుతారు. యోబు గిన్నె గుండా వెళ్ళాల్సి వచ్చింది. యోబు గిన్నెలో ఉన్నది తాగాల్సి వచ్చింది. గిన్నెలో ఉన్న వేదన తాగాల్సి వచ్చింది. గిన్నెలో ఉన్న దుఃఖం తాగాల్సి వచ్చింది. గిన్నె అనుభవం గుండా వెళ్ళాడు. కానీ నా దేవుడు రెట్టింపుల దీవెనలో నడిపించాడు. దావీదు గిన్నె అనుభవం గుండా వెళ్ళాడు, కానీ నా దేవుడు సింహాసనానికి ఇచ్చాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే గిన్నె అనుభవం గుండా వెళ్తున్నారా? భయపడద్దు. ఒక గిన్నె ఉంటే ఒక ఘనత కూడా ఉంది. ఒక గిన్నె కప్పు ఉంటే, వేదన గిన్నె ఉంటే, ఘనత గిన్నె కూడా నీకుంది. ఆర్ యు రెడీ? యోసేపు చెరసాల్లో ఉన్నాడు. యోసేపు చెరసాల్లో ఉంటే 2 ఖైదీలను కూడా అక్కడ ఉంచారు. ఒక అతనికి కల వచ్చింది. ఒక కల ఏంటంటే 3 బుట్టల్లో రొట్టెలు. ఇంకొక కల ఏంటంటే చెప్పండి, గిన్నె, ద్రాక్షారసపు గిన్నె. గిన్నె దేనికి సాదృశ్యం చెప్పండి? నా తండ్రి. గట్టిగా, నా తండ్రి. గట్టిగా అందరూ ఈ దినంగా చూసి ఇవాగ, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. మత్తయి 26:39. ఆర్ యు రెడీ? యోసేపు దగ్గరికి వచ్చి ఒక ఆయన అన్నాడు, నేను ఒక స్వప్నం చూసా. ఏంటిది అది? గిన్నె. అది దేనికి సాదృశ్యం? దేనికి సాదృశ్యం?
అది ఏమనుకున్నాడు తెలుసా? గిన్నె దేనికి సాదృశ్యం అంటే వేదనకి, కన్నీరుకి. అమ్మ నాయనో, మళ్ళా నేను ఈ దర్శనం చూసా అంటే యోసేపు అన్నాడు, భయపడద్దు, నీకు వేదనగా కనపడచ్చు, ఈ గిన్నె నీకు ఘనతను తీసుకురాబోతుంది. మరలా ఉద్యోగం తిరిగి వచ్చేటట్టు దేవుడు చేశాడు. నెహమ్యా ఏమందిచ్చేవాడు? గిన్నె అందించేవాడు. ఎక్కడికి మార్చేశాడు? గవర్నర్గా మార్చాడు. 52 రోజుల్లో గోడ కట్టించేవాడుగా మార్చాడు. ఈ రోజున గిన్నె అనుభవం. నెహమ్యా ఒక గిన్నె అనుభవం, కూల్ డ్రింక్ పోసే అనుభవం, సాఫ్ట్ డ్రింక్ పోసే అనుభవం. ఆ చిన్న అనుభవం కలిగిన వ్యక్తిని నెహమ్యా గోడలు కట్టేటట్టు చేశాడు. ఈ రోజున చిన్న స్థితిలో ఉన్న నువ్వు, దిగజార స్థితిలో ఉన్న నువ్వు, గిన్నె అనుభవం గుండా వెళ్తున్న నువ్వు, ఏ నెహమ్యానైతే గవర్నర్గా మార్చాడో, గిన్నె అనుభవం గుండా వెళ్తున్న నువ్వు ఎవరు ఊహించలేని స్థాయికి నడిపించబోతున్నాడు. 2 చేతుల పైకి ఆమేన్ అనండి. ఎవరైనా గిన్నె అనుభవం, ఆ గిన్నె అనుభవం గుండా వెళ్తే యేసు నామములో జరుగునుగా కానండి. ఆర్ యు రెడీ? మీకు కొత్తది, నాకు కొత్తది, చాలా టెన్షన్గా వినాలి. ఆర్ యు రెడీ? యోసేపు సింహాసనం మీద కూర్చున్నాడు. యోసేపు సింహాసనం మీద కూర్చుంటే వాళ్ళకి ఆహారం లేదు. ఆ దేశం వాళ్ళందరికీ ఆహారం పెడుతున్నాడు. యాకోబు ఏమన్నాడు తెలుసా? తన 10 మంది మగపిల్లలతో, నా ముఖం ఇంకా చూస్తారంట నాయన, వీళ్ళంటే అక్కడ ఎవరో ఉన్నారంట, ఒక ఆయన ఐగుప్తు దేశంలో, అందరికీ ధాన్యం ఇస్తున్నాడంట. మీరు వెళ్ళండి. 10 మంది అన్నయ్యలు గాడిదలు ఒంటెలతో ఎక్కడికి వచ్చారు? యోసేపు దగ్గరికి వచ్చారు. యోసేపు దగ్గరికి రాగానే యోసేపుని చూసి ఏం చేశారు? గట్టి చెప్పండి. యోసేపు గుర్తుపట్టాడా? అన్నయ్యలు గుర్తుపట్టారా? నిజంగా చెప్పండి, రీసెర్చ్ చేసి చెప్పండి. మళ్ళీ సింహాసనం మీద కూర్చున్నాడు. అన్నయ్యలు వచ్చి సాష్టాంగపడ్డారు. యోసేపు గుర్తుపట్టాడా? అన్నయ్యలు గుర్తుపట్టారా? యోసేపే గుర్తుపట్టాడు. మీరు అనొచ్చు, మరేదో పెద్ద మర్మం చెప్పినట్టు చెప్తున్నావు ఏంటని. ఆర్ యు రెడీ? ఎవరు గుర్తుపట్టారు? యోసేపు గుర్తుపట్టాడు, కానీ ఎవరు గుర్తుపట్ల? లగండి అన్నాడు. మన యోసేపు మంచి యాక్టరు, మంచి ప్రాఫిట్, మంచి కింగు, మంచి అడ్మినిస్ట్రేటరు, మంచి రోలరు, ఆల్రౌండరు. ఏమా నటన లగండి అన్నాడు. అసలు ఆ టైంలో నువ్వే యోసేపు అయితే అనేసేవాళ్ళం, కానీ యోసేపు లగండి అన్నాడు. లగండి అంటే అలా భయపడుతున్నాడు. ఎంతమంది వచ్చారేంటి నా దగ్గరికి? ఎవరన్నా సరే స్టోరు, రేషన్ కార్డు, రేషన్ ఉందే, స్టోర్ అమ్మా, స్టోర్కి మీ ఇంట్లో 20 మంది ఉన్నారండి. 20 మంది వెళ్ళిపోతారా అన్నానికి, బియ్యానికి? 20 మంది వెళ్ళిపోతారా? ఎంతమంది వెళ్తారు? ఒక్కళ్ళే వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ బియ్యం కోసం ఎంతమంది వచ్చారు? మంచి దొరికింది మనోడికి, యోసేపుకి. లగండి. ఎంతమంది వచ్చారేంటి ఇక్కడికి? అస్సలు మీరు వేగులోళ్ళు, మీరు స్పైస్, మీరు గూఢాచారులు, నా దేశాన్ని, ఫరో దేశాన్ని ఆక్రమించడానికి వచ్చారు అనగానే 10 మంది భక్తులు అన్నా మేము మనసులో, మీరు సూపర్ భక్తులు రా, మీరు అన్నా పరిశుద్ధులు అన్నా, అవునరా నాన్న, మీరు పరిశుద్ధులు రా బాబు అనగానే ఎంతమందికి వచ్చారేంటి ఇక్కడ అంటే అన్నాడు, మీ నాన్న ఉన్నాడా అన్నాడు. ఏంటండి? మేమందరం ఎవరని తెలుసా? అన్నా తమ్ముళ్ళు అన్నారు. ఇంతమంది అన్నా తమ్ముళ్ళ? మీ నాన్న బతుకున్నాడా? బతుకున్నాడా లేదని తెలుసుకోవాలని. మీ నాన్న బతుకున్నాడా? అసలు మనమైతే మా నాన్న బతుకున్నాడా అనేవాళ్ళం, వాళ్ళు పట్టేసేవాళ్ళు మా నాన్న ఏంటా అని. మీ నాన్న బతుకున్నాడా అనగానే వాళ్ళ అన్నయ్య అన్నాడు, బతుకున్నాడు సార్, వృద్ధాప్యంలో ఉన్నాడు సార్. దేవా నాయన, అవును ఇంతమంది వచ్చారేంటి అంటే ఆయన మనసులో ఉన్న మాట ఏంటి తెలుసా? మిగతా 2 గురించి ఏం చెప్తారా అని. ఇంతమంది వచ్చారేంటి, మిగతా ఇంతేనా మీరు? కాదు సార్, 12 మంది సార్. 12 మంది అయితే 10 మంది ఎందుకు వచ్చారు అనగానే, సార్ మిగతా 2 ఉన్నారు సార్. యోసేపు ఆరాటం, 11వాడు ఎక్కడున్నాడు చెప్పండి మీరు అంటే, చచ్చిపోయాడు సార్. చచ్చిపోయాడా? ఎలా చచ్చిపోయాడు? సింహం చీల్చేసింది సార్. చీల్చేస్తుంది, సింహం కాదురా, మీరే నన్ను చీల్చేశారు. సింహం అన్నా జాలి ఉంటుంది, మీకు లేదు జాలి. సింహం చీల్చేసిందా? సింహం చీల్చేసిందండి అన్నారు. మరి ఇంకొకడు ఉండాలి ఏడన్నాడు. 11వాడు చనిపోయాడు కదా సార్? అవునండి.
11వ చనిపోయాడు కదా సార్. ఆ 11వ వాడు లేని నోటు మొత్తం 12వ వాళ్ళలో చూసుకుంటున్నాడు సార్. అప్పుడు యోసేపు అనుకున్నాడంట, ఎంత గొప్ప దేవుడు నాయనా, ఎలాగ ఆదరిస్తున్నా ఒక వ్యక్తిని నిలబెట్టి, మా నాన్నే నా తమ్ముడిని పెట్టి నా స్థానంలో ఆదరిస్తున్నావా అని చెప్పి దేవునికి స్తోత్రాలు చెల్లించన్నాడు. ఏయ్ కుదరతో, మీ నాన్నని తీసుకురండి, మీ తమ్ముడిని తీసుకురండి అన్నాడు. ఇక వీళ్ళు కొట్టేసుకుంటున్నారు. చెప్పామా. అందుకే మనకి ఇలా జరుగుతుంది. మన తమ్ముడు ఆ రోజున నన్ను గుంట్లో పడేయద్దు అని కేకలు పెట్టినా పడేసావు, పాపం ఎక్కడ పోతే. ఈరోజు ఇక్కడ కూర్చున్న కొంతమంది ఇది అనుకుంటున్నారు, నీ బతుకులో జరిగేది చూసి, మన పాపం ఎక్కడ పోద్ది, మన భర్తకి చేసింది ఎక్కడ పోద్ది, భార్యకి చేసింది ఎక్కడ పోద్ది, అత్తయ్యకి చేసింది ఎక్కడ పోద్ది, మామయ్యకి ఎక్కడ చేసింది పోద్ది. ఫియర్ నాట్, మొత్తం దిప్పుతున్నాడు నా దేవుడు. మొత్తం నీ కొరకు ఫేవర్గా తిప్పబోతున్నాడు ఆయన. ఆర్ యు రెడీ? మీకు తెలుసు, వెళ్ళి తమ్ముని తీసుకురండి అన్నాడు. తమ్ముని తీసుకొచ్చాడు. వెళ్ళాడు, తమ్ముని తీసుకొచ్చారు. అక్కడ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? ఫ్యామిలీ మెంబర్స్ అందరు రీయూనియన్ అవుతున్నారు. ఇక్కడ మొత్తం 12 మంది ఉన్నాడు. యోసేపు సింహాసనం మీద కూర్చున్నాడు. యోసేపు సింహాసనం మీద కూర్చొని, ఎవరయ్యా మీ తమ్ముడు? అదిగోండి సార్. బెన్యామీన్ని చూడగానే, ఆమేనండి, బెన్యామీన్ని చూడగానే, తమ్ముడిని చూడగానే గబ్బా సింహాసనం దిగి లోనకి వెళ్ళిపోయాడు. ఏడ్చేశాడు, ఎక్కలు పెట్టుకుని ఏడ్చేశాడు. ఏడ్చి మళ్ళా సూపర్ నటన, యాక్టరు మొత్తం దూసేసుకొని ఆయ్ అని చెప్పేసేగానే అందరితో అన్నాడు, మీకేం కావాలన్నాడు. ఏం కావాలి సార్? ధాన్యం కావాలి సార్. ఫస్ట్ సార్ వెళ్ళినప్పుడు డబ్బు కూడా పెట్టేశారు సార్ ధాన్యం సంచిలో. ఆ డబ్బు తీసుకొచ్చాం సార్. ఇప్పుడు ధాన్యం తీసుకెళ్ళడానికి కూడా డబ్బు తీసుకొచ్చాం సార్. అప్పుడు డబ్బులు గట్టి చెప్పండి. ఇప్పుడు కూడా తీసుకొచ్చాం. యోసేపు అన్నాడు, సరే వెళ్ళండి అక్కడ అన్నాడు. బియ్యం బస్తాల్లో ఏం పోయాలి? ధాన్యం గట్టి చెప్పండి. ధాన్యం గోధుమ పోయాలి కదా. ఇచ్చేవాడు చెప్పాడు, వాళ్ళు పోయినసారి డబ్బులు ఇప్పుడు సారి డబ్బులు ఉన్నాయే, 10 మంది సంచులో వాళ్ళ డబ్బులు ఉంచేసేయండి. ధాన్యం ఉంచండి, డబ్బులు ఉంచండి. కానీ ఒక ఆయన ఎవడో చిన్నోడు ఉన్నాడే, ఆయన సంచిలో ధాన్యం ఉంచండి, డబ్బు ఉంచండి, నా గిన్నె కూడా ఉంచండి. గిన్నె కూడా ఉంచండి అన్నాడు. మొత్తం ప్యాక్ చేశారు. తీసుకెళ్ళండి. రాజు దగ్గర వచ్చి మళ్ళా సాష్టాంగ పడుతున్నారు. మరి అంత ఓవరొద్దురా బాబు, ఎంత భయభక్తులురా నాయన మీకు. ఇదంతా నా దేవుని వలన జరిగిందే తప్ప ఇది మీ వలన జరిగింది కాదు. సాష్టాంగ పడ ఎలాగండి, కొట్టుకోకుండా వెళ్ళండి అయ్యా, కొట్టుకోకుండా వెళ్ళండి. తెలుసు ఇలా అన్నయ్యల స్వభావం ఏంటో. వెళ్ళండి అన్నాడు. వెళ్ళండి అనగానే మనోడు యోసేపు ఎవరో మంచి యాక్టర్, పెట్టించింది ఎవరో? యోసేపే. ఎవరి సంచిలో? గట్టి చెప్పండి అమ్మా. బెన్యామీన్ సంచిలో ఈయన గిన్నెని పెట్టించేసినాక మనోడు ఎవరో? గట్టి చెప్పండి. నా గిన్నెది అంటున్నాడు. నా గిన్నెది అంటుంటే పక్కనోడు వచ్చి, సార్ వాళ్ళ వేషం చూస్తే దొంగతనం చేసిన వాళ్ళగా ఉన్నారు సార్, వాళ్ళే వచ్చారు సార్ అంటే, యోసేపు తెలుసుగా పెట్టించిందే, వెళ్ళండి వెళ్ళి పట్టుకోండి అన్నాడు. వెళ్ళి పట్టుకోనను కానీ వాళ్ళు సగం దూరంకి వెళ్ళి లోపల రథాలతో వెళ్తుంటే పెద్ద అన్నయ్యలు 10 మంది మళ్ళా వస్తున్నారు ఏంట్రా ఇళ్ళు అనుకో చూడగానే అనగానే అక్కడ సైనికుడు అన్నాడు, ఎక్కడ అన్నం తిన్నవాడిని మోసం చేస్తారా? మీకు తెలుసు మిగతా అన్నీ. మీరు అంత అమాయకులుగా చూడకండి. అమ్మో, ఆడోళ్ళకి ఇలాంటి సామెతలు మామూలు కాదు మీకు. అన్నం తిన్నవాడు ఇంట మనం చెప్పండి ఏదో అంటారు కదా, ఏదో ఓసా. నాకు తెలుసు, నేను చెప్పనయ్యి, మీకు తెలుసు మీతో చెప్పించాలని. అన్నం తిన్నవాడి ఇంట్లో మోసం చేస్తారా అనగానే అన్నయ్యలు మళ్ళా పడిపోయారు. మేము పరిశుద్ధులు సార్, మాకు ఏ దోషమో తెలదు, అందుకే మా రాజుగారి గిన్నెను మీ సంచిలో పెట్టుకున్నారు. అన్నయ్య అంటాడు, సార్ ఈ గిన్నె గనక, వీళ్ళు ఏమనుకుంటున్నారు, లేదనుకుంటున్నారా? ఈ గిన్నె గనక ఎవరిలో కనపడుతుందో, ఎవరి గోతం సంచిలో కనపడుతుందో, ఎవరి ధాన్యంలో కనపడుతుందో వాళ్ళు రాజుగారికి సేవకులు అవుతారు సార్.
ఓకే, ఫస్ట్ వాడు దాన్ని చూశారు, డబ్బే ఉంది, ఏమి లేదు. 2 గిన్నె లేదనమ్మా. 3 4 5 6 7 8 9 10. అన్నయ్యల గుండె కొట్టేసుకుంది. దొరికిద్దిరా మనోడి దగ్గర దొరికిద్ది అనుకున్నారు. అనుకున్నట్లు సంచి తీయగానే ఎవరి గిన్నెలో ఉంది? బెన్యామీన్ గిన్నెలో ఉండగానే వస్త్రాలు చించేసుకున్నారు. 10 మంది వస్త్రాలు చించుకున్నారు. అయ్యో అని కేకలు పెట్టారు. ఆ గిన్నె దేనికి సాదృశ్యం తెలుసా? వేదనకి సాదృశ్యం, దుఃఖానికి సాదృశ్యం. కానీ దేవుడు అంటున్నాడు ఆ గిన్నె యోసేపు తమ్ముడని గుర్తు చేసేటట్టు చేసింది. ఆ గిన్నె అన్నం పెట్టింది. ఆ గిన్నె ఐగుప్తు దేశం నుంచి రెడీ చేసింది. ఆ గిన్నె వాళ్ళని కాపాడింది. ఆ గిన్నె వాళ్ళని నిలబెట్టింది. ఆ గిన్నె కుటుంబాన్ని ఐక్యపరిచింది.